రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. ఫస్ట్ దావోస్ పర్యటనకి వెళ్లే ముందు ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యల గురించి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నిన్న దానికి సంబంధించి ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఆయన సామాజిక వర్గం గురించి ఒక సభలో మాట్లాడుతూ వేరే సామాజిక వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు చేయటము, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, దీని మీద కూడా రెడ్లకు సంబంధించిన సామాజిక వర్గం అందరూ కూడా కొంత ఏకమయ్యి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తిప్పికొడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యలు అభ్యంతరకరం. కానీ రెడ్లేమి ఆయన వ్యాఖ్యల పట్ల పెద్ద బాధపడడం, పెద్ద ఆందోళన చెందడం ఏమి లేదు. పట్టించుకోవాల్సినంత వ్యక్తి ఏం కాదు ఆయన. ఎందుకంటే ఆయన ఏదో ఒక కులాన్ని అంటే ఆ కులం బాధపడేది ఉండదు. క్రెడిబిలిటీ ఉన్న పర్సన్, ఒక స్థాయి ఉన్న వ్యక్తి ఒక మాట అంటే ఏదో ఉంటుంది. ఈయన ఆ పరిస్థితి ఏమి లేదు. కాబట్టి ఏ కులం ఆయన గురించి బాధపడదు, స్పందించదు. కొంతమంది మాట్లాడారు మాట్లాడచ్చు, అది ఇంకా మీడియా అడుగుంటుంది, ఏదో మాట్లాడారు. కానీ సాధారణంగా ఒక కులాన్ని గురించి మాట్లాడినప్పుడు సహజంగా ఇంకొక కులం, ఆ సంబంధిత కులం రెచ్చిపోతా ఉంటుంది. కానీ ఇక రెడ్డి కమ్యూనిటీ ఏమి రెచ్చిపోవట్లా, స్పందించట్లా, బాధగడపడట్లా. ఎవరో అన్నారులే అనుకున్నారు, ఎందుకంటే ఆ ప్రాధాన్యత లేదు. కానీ కొంతమంది మాట్లాడుండొచ్చు. కానీ దీని ద్వారా ఏం అర్థం చేసుకోవాలి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు సీరియస్ గా అర్థం చేసుకోవాలి. నిజానికి తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వాళ్ళ టాప్ లీడర్స్ ఏమి ఏబి వెంకటేశ్వరరావు పురమాయించి పని చేయమని చెప్పుండరు. చెప్పే అవకాశం లేదు. వాళ్ళు రాజకీయ నాయకులు చెప్పరు. చెప్పడం ద్వారా నష్టం కూడా తెలుసు. కానీ ఈయనకి అత్యుత్సాహపడి మాట్లాడినాడు. అయితే చెప్పకపోయినా ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడాడు కాబట్టి నేచురల్ గా తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తారు రాజకీయంగా. కాబట్టి ఆ రీత్యా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని వ్యవహారం అయినప్పటికీ ఆయనకి ఆ ముద్ర ఉంది కాబట్టి సహజంగా తెలుగుదేశం పార్టీ చేయించిందని ఎవరైనా మీ మీద ముద్రేస్తారు. ఆ రీత్యా తెలుగుదేశం పార్టీ సీరియస్ గా ఆలోచించుకోవాల్సింది. ఈయన ప్రకటన ద్వారా ఒక కమ్యూనిటీ హట్ కావట్లేదు, ఇంకొంచెం ఓన్ చేసుకుంటోంది. మనం అంతా కలిసి సరే ఎట్టైనా సరే జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి, ఇది జరగబోయే పరిణామం. కొంచెం అటు ఇటు తేడా ఉండేవాళ్ళు కూడా ఇదేదో కులానికి అస్తిత్వం అనేది, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఈసారి మనం జగన్ ఓడిపోతేనే కదా అతను మాట్లాడినాడు, ఓడిపోకుండా అసలు నోరు తెరుస్తున్నాడు కదా, కాబట్టి మనోడు గెలవాలి అనే భావానికి రెడ్డిని ఏకముఖంగా నెట్టెట్టయింది. ఇది తెలుగుదేశానికి నష్టమే కదా. రెడ్డిలో కూడా చాలా మంది తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు, ఎమ్మెల్యేలు, రెడ్డి మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఎట్టగలిగినారు. ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ కూడా ఉన్నారు తెలుగుదేశంతో. వాళ్ళు కూడా ఎక్కువ శాతం జగన్ తో ఉన్న సమ్ పర్సెంటేజ్ తెలుగుదేశంతో ఉన్నారు కాబట్టి ఈజీ అయింది. వాళ్ళందరూ దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈయన జగన్ అవమానించిన ఆయన అనుకుంటున్నాడు, కానీ ఆ జరిగేది ఏంటంటే తెలుగుదేశానికి నష్టం చేస్తున్నాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి ప్రకటనలు చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ముద్రనన్నా పోగొట్టుకోవాలి, లేదా కంట్రోల్ అన్న పెట్టుకోవాలి. అంటే ఆ ముద్ర అంటే ఏబి వెంకటేశ్వర మావాడు కాదు అని చెప్పేవాలి, లేదా ఇట్లా మీ ముద్ర ఉండదలుచుకుంటే ఆయనకి కొంచెం కంట్రోల్ అన్న పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇట్లాంటి ప్రకటనలు అనేది సంబంధం లేకుండా అనవసరంగా మీ రాజకీయ ప్రత్యర్థికి బలం చేకూర్చే వాళ్ళు అవుతారు. అందుకే చాలా మంది ఎత్తింది అనుకుంటా ఉన్నది ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు అయినా ఇంకొకరైనా ఎందుకు మాట్లాడగలుగుతున్నారంటే మనం అధికారం పోగొట్టుకునే కదా. ఈ లాజిక్ కి కమ్యూనిటీ వచ్చేస్తే ఆ కమ్యూనిటీ గెలిపించకపోవచ్చు, ఆ కమ్యూనిటీ ఓన్ చేసుకుంటుంది కదా, అది కూడా నష్టమే కదా రాజకీయ ప్రత్యర్థిగా మీకు. కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకంగా సహాయం చేయదలుచుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. రెండోది ఏంటంటే ఆయన కొంచెం పద్ధతులు దాడుతున్నాడు. ఎందుకంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ రిటైర్ అయిన 1 year వరకు ఏం మాట్లాడరు, పుస్తకాలు రాయడం కానీ మాట్లాడకూడదు. అది ఒక రకంగా సాంప్రదాయం. దాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నాడు. ఏదైనా కూడా ఏబి వెంకటేశ్వరరావు గారి విషయం తెలుగుదేశానికి నష్టం, ఆయనకు పోయింది ఏం లేదు, వైసీపీకి లాభం తప్ప నష్టం లేదు. కాకపోతే ఈ కొంతమంది అత్యుత్సాహపరులు తిరిగి ఏబి వెంకటేశ్వరరావుని పొలం పేరు తిట్టడం చేస్తుంటారు. కానీ నాకు తెలిసి నిజమైన వైసీపీ వాళ్ళు నిజంగా వాళ్ళని వ్యతిరేకించి జగన్ దగ్గర పోవడం వాళ్ళు సంతోషించాలి. ఒక రకంగా ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి, మా రెడ్లందరినీ ఐక్యం చేయడానికి మా వల్ల కావట్లేదు, కానీ నీలాంటి వాళ్ళు ప్రకటనలో థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది. ఓకే, ఏంటి దావోస్ పర్యటనలో ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే మెటల్కి సంబంధించి అక్కడ ఆయన ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి అక్కడ పెడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ జేఎస్డబ్ల్యూ కంపెనీకి సంబంధించి గతంలో
జత్వాని వ్యవహారానికి సంబంధించినటువంటి జిందాల్కి ఇక్కడ కంపెనీ పెట్టాలని ఆయన 3 లక్షల కోట్ల ప్రతిపాదన తీసుకొచ్చి ఆల్రెడీ ఇక్కడ భూమికి శంకుస్థాపన వేసి అక్కడ కంపెనీని స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఒక కాంపౌండ్ వాళ్ళు అన్ని నిర్మించిన తర్వాత కూడా ఇక్కడ అలాంటి కంపెనీలు పెట్టే వెసులుబాటు లేకుండా అలాంటి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు మళ్ళీ అదే 3 లక్షల కోట్ల రూపాయలు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని అక్కడ కంపెనీ పెట్టడానికి ఏంటి కారణము? దాంతోపాటు దావోస్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు దావోస్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇలా రాజకీయంగా కంపెనీలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా రాజకీయాలను ఎందుకు తీసుకొస్తున్నారు? మొట్టమొదటి అంశం జిందాల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతా ఉంది. గతంలో వాళ్ళు ఎక్కడైతే ఏదో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో అది ఉపసంహరించుకున్నాడు అని ఒక పత్రికలో ప్రధానంగా వార్త వచ్చింది. సరే, వాళ్ళు ఎంత భర్త పెట్టాలనుకున్నారో మనకు ఆధారం లేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారో లేదో కూడా మనకు తెలియదు. కానీ జిందాల్ లాంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ఉండడానికి కొంచెం జంకతాయి. బికాజ్ ఒక మహారాష్ట్రకు సంబంధించిన ఒక సినిమాకి సంబంధించిన స్టార్కు సంబంధించిన విషయంలో నిజానికి తప్పు జిందాలైనా ఎంత పెద్దోడైనా తప్పు చేస్తుంటే చర్య తీసుకోవాల్సిందే. కానీ ఇక్కడ తప్పు పైన చర్య తీసుకునే దానికన్నా బదనాం చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినారు. అంటే దీన్ని జగన్ చెప్తే చేసినాడు, లేకపోతే సజ్జల రామకృష్ణాడు చెప్పి చేశారు, డైరెక్ట్ గా రోజు సీఎంఓ, డైరెక్ట్ గా డీజీపీ, డైరెక్ట్ గా సిఐ స్థాయిలో జరిగిన వ్యవహారాన్ని వీళ్ళు ఆ అమ్మాయికి న్యాయం చేయడమా, అన్యాయం జరుగుంటే మనకు తెలియదు, ఆ అమ్మాయి ఆమెకు సంబంధించి అన్యాయం జరుగుంటే న్యాయం చేయడమా, జరిగిందో లేదో మనకు తెలియదు. రెండోది జిందాల్ని ఇబ్బంది పెట్టడమా, ఇవేమి కన్నా పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్షంగా వ్యవహరించినాడు అని డైరెక్ట్ గా జగన్ మీద ఉన్న కోపంతో వీళ్ళందరినీ కొట్టినారు, బదనాం చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి విషయాలు ఉన్న జిందాల్కి ఒక క్యారెక్టర్ ఉంది కదా, ఆయన మంచి చెడ్డలో జోలికి వెళ్ళను, ఒక పారిశ్రామికవేత్త, ఆయన బదనాం చేస్తే ఆయన అట్లాంటి రాష్ట్ర ప్రభుత్వం ఉండగలడా, అలాంటి రాష్ట్ర ప్రభుత్వం అసోసియేట్ కాగలడా? కాబట్టి జిందాల్ ఎంత కంపెనీలు పెడతాడు, ఎంత డబ్బులు పెడతాడు, లేదా వెళ్ళిపోయినాడా లేదా ఆ సమాచారం అధికారికంగా నాకు లేదు. నిజాలు ప్రభుత్వం చెప్పాలి. కానీ జిందాల్తో ఆ వ్యవహార ఎపిసోడ్ లో చేసిన బదనాం అన్నది అల్టిమేట్ గా జిందాల్ అనేది ఆంధ్రప్రదేశ్ తో ఉండడానికి పెద్దగా ఇష్టపడడు, ఆ రీత్యా అదనంగా సమస్య వచ్చింది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, మీరు అన్నట్టు లోకేష్ గారు అమెరికాలో మన దావోస్ లో స్విస్ ఏరియాలో ఉన్నటువంటి దావోస్ లో జరుగుతున్నటువంటి సదస్సులో కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ బయట మాట్లాడుతున్నాడు, అంటే వాళ్ళ పార్టీని అభిమానించే వాళ్ళతో జరిగే సమావేశాల్లో మాట్లాడుతున్నాడు, పారిశ్రామికలతో మాట్లాడుతున్నారు. కానీ రెండు ఆడ ఒకటి ఎన్ఆర్ఐలు కదా, ఎన్ఆర్ఐలతో మాట్లాడారా? ఎన్ఆర్ఐలకు సంబంధించి ఎన్ఆర్ఐ అంటే మళ్ళీ ఎవరు ఎన్ఆర్ఐలు వాళ్ళే కదా, వీళ్ళు ఎన్ఆర్ఐలు వీరే, వాళ్ళ ఎన్ఆర్ఐ వాళ్ళే. ఎన్ఆర్ఐల పేర్లు అది పెడతారు కానీ మళ్ళీ చివరికి వాళ్ళు అభిమానించే వస్తారు, వైసీపీ అభిమానించాడు బోడగా. అట్లాంటి మీటింగ్ ఏదో పాల్గొన్నట్టున్నాడు, ఇంకోటి ఏదో జరిగినాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో గెలిచిపోయిన తర్వాత తమ ప్రభుత్వం ఏం చేయబోతుందో దాన్ని ఫోకస్ చేస్తే మంచిది. లోకేష్ గారు స్విస్ వేదికగా లేదా దావోస్ వేదికగా జగన్ నామస్మరణ, జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు అనేది సహేతుకం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు చేస్తున్న విమర్శలు అబద్ధం, మంచి చెడ్డల జోలికి నేను వెళ్ళట్లేదు, కానీ ఆ వేదికకి ఇది కరెక్ట్ కాదు. ఆ రాజకీయాలు కూడా మాట్లాడచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడుగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? దావోస్కి ఎందుకు వెళ్ళారు? అక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తల్లో ఆంధ్రప్రదేశ్ కున్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలు, వనరులు, అడ్వాంటేజ్